ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ వాక్య భాగంలో పౌలు కొరింథీ సంఘ విశ్వాసుల ఎడల కలిగి ఉన్న ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. పౌలు కొరింథీయులను నిందించుటకు ఇష్టపడలేదు. తన పైన అపవాదులు ప్రచారం చేయు వారిని గద్దించి కోపగించుట వలన ద్వేషము పెరుగునే గాని సమాధానం రాదు. కొందరి జీవితములు ఇతరులలో లోపాలను, దోషాలను వెదికి వేలెత్తి చూపి విమర్శించుటలోనే ఆనందిస్తుంటారు. కొందరి నాలుకలు ఇతరులపై అపవాదులు ప్రచారం చేయుటకే వినియోగిస్తూ ఉంటారు. పౌలు అలాంటివాడు కాదు. తరచుగా గద్దిస్తూ పోతే గద్దింపు ప్రభావము నశించిపోతుంది. క్రైస్తవుని కళ్ళు మంచిని చూచి స్తుతించుటకే వినియోగిస్తారు గాని చెడును చూసి ఖండించుట ప్రధానం కాదు. పౌలు గద్దించవలసి వచ్చినప్పుడు ప్రేమతో గద్దించేవాడు. ఇతరుల హృదయాలు, మనస్సులు గాయపడు విధంగా ఎప్పుడూ గద్దించలేదు. కొందరు ఇతరులు బాధపడుతూ ఉంటే చూచి ఆనందించే పైశాచిక స్వభావము కలిగి ఉంటారు. పౌలు ఇతరులకు బాధ కలగాలని ఖండించేవాడు కాదు. వారిలో ఆనందము పునరుద్ధరించబడాలని గద్దించేవాడు. ప్రేమతో కూడిన గద్దింపు పశ్చాత్తాపమును కలిగిస్తుంది. ఆగ్రహంతో కూడిన గద్దింపు ఆవేశమునకు దారితీస్తుంది. పౌలు వారికి అధిక భారము కలిగించదలచలేదు. కొంత క్రమశిక్షణ, నడిపింపు వారికి తెలియపరిచినను కొరింథీయులపై మోయలేని భారమును మోపలేదు. పరిస్థితులను వారు అర్థం చేసుకొనుటకు తోడ్పడ్డాడు. ఇతరులను బాధించాలన్న ఉద్దేశంతో గద్దించుట పౌలుకిష్టం లేదు. ప్రేమగల తండ్రి హృదయంతో వారి క్షేమము కొరకే బుద్ధి చెప్పేవాడు. పౌలు అనవసరంగా ఎప్పుడూ వారిని గద్దించలేదు. గద్దించినను, బుద్ధి చెప్పినను ఇతరుల ప్రయోజనము కొరకే పౌలు ప్రయత్నించేవాడు. ఈ అసమాధానమునకు, దుఃఖమునకు కారకులైన వారిని క్షమించమని కొరింథీ విశ్వాసులను పౌలు అభ్యర్థిస్తున్నాడు. పౌలు కొరింథీ సంఘమును దర్శించినప్పుడు తనను విమర్శించు వారికి నాయకుడైన ఒకడు పౌలును అవమానపరిచాడు. తనకు క్రమశిక్షణ విధించండని సవాలు చేశాడు. కొరింథీయులలో అధికులు అది చూచి అతని ప్రవర్తన పౌలును బాధపరుచుట మాత్రమే కాదు, సంఘం యొక్క మంచి పేరును చెడగొట్టుచున్నదని తలంచి క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. కానీ వారిలో కొందరు ఈ చర్య సరిపోదు, ఇంకా కఠినమైన చర్య తీసుకోవాలని వాదించుచున్నారు. అట్టి సందర్భంలో పౌలు గొప్పతనము వ్యక్తపరచబడింది. అతనికి విధించిన శిక్ష చాలు. అతను తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నాడు. ఇంకా అతని పైన మరింత కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి తారుమారు కావచ్చు. అతనిలో ద్వేషమును పురికొల్పిన వారమై సాతానుకు అవకాశం ఇచ్చే ప్రమాదం ఉన్నది. కనుక అతనిని క్షమించమని పౌలు తెలుపుటలో క్రైస్తవ క్షమాగుణము యొక్క ఔన్నత్యము బహిర్గతమవుతూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఈ గ్రంథంలో పౌలు ఈ క్షమాగుణమును గూర్చి తెలుపుటలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని తనకు కలిగిన అవమానమును వ్యక్తిగతంగా తీసుకోలేదు. తనను, తన అభిప్రాయములను
అవమానించినట్లుగా కూడా భావించుటలేదు. సంఘ క్రమశిక్షణ సమాధానమే ప్రధానంగా ఎంచి అవమానించిన వారిని క్షమించి ఇతరులను కూడా క్షమించమంటూ చెప్తూ ఉన్నాడు. పౌలు క్రమశిక్షణ చర్య తీసుకున్నట్టులో గల ఉద్దేశము కక్ష సాధింపు కాదు, కేవలము సరిదిద్దుటకే. తప్పు చేసిన వానిని పడద్రోయుటకు కాదు, పడిన స్థితి నుండి అతనిని లేవనెత్తుటయే పౌలు యొక్క ఆశయం. క్రైస్తవ ప్రేమను బట్టి ఆయన తీర్పు తీర్చుచున్నాడు గాని లోకపు విలువలను బట్టి కానే కాదు. శిక్ష అనున్నది ఒకని దుఃఖములో నిరాశలో పడద్రోయరాదు, అతని హృదయం మరింత గాయపరచరాదు. అధికమైన క్రమశిక్షణా చర్యలు సంఘము నుండి వ్యక్తిని దూరం చేసే ప్రమాదం ఉన్నది. మన క్రమశిక్షణా చర్యలు వ్యక్తిని సహనంలోనికి మారిన మనస్సుతో కొనసాగుటకు తోడ్పడేవిగా ఉండాలని పౌలు యొక్క అభిప్రాయం. క్రమశిక్షణ వ్యక్తిని ప్రోత్సహించాలే గాని నిరుత్సాహపరచరాదు. తప్పు చేసిన కుమారుణ్ణి బెత్తంతో శిక్షించవలసిందే కానీ దాని పక్కనే మంచి చేసినందుకు అభినందనతో కూడిన బహుమానము బిడ్డలను ప్రోత్సహిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా కొరింథీ సంఘమును గూర్చి తెలుసుకోవాలన్న ఆశ ఆతృత పౌలుకున్నట్లు ఈ అధ్యాయంలో 12 నుండి 17 వచనాలలో తెలుస్తూ ఉంది. కొరింథీలో సంభవించిన పరిణామములు పౌలులో నెమ్మది విశ్రాంతి లేకుండా చేశాయి. అందుకనే త్రోయలో ఉండలేకపోయాడు. అతని ఆతృతలో తీతును కలవాలని వెళ్ళాడు, కానీ అతను రానందున మరింత ఆందోళనకు లోనైనాడు. తర్వాత తన పరిచర్యను విజయమునకు కారణములను వివరిస్తున్నాడు. 14 నుండి 16 వచనముల వెనుక దాగి ఉన్న నేపథ్యమును అర్థం చేసుకుంటే ఈ వాక్య భాగము అర్థం కాగలదు. పౌలు ఏ విధంగా క్రీస్తు ద్వారా విజయం సాధించాడో వివరిస్తూ, కొందరికి మేము క్రీస్తు సువాసనయై ఉన్నాము, మరికొందరికి మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నామని తెలుపుతున్నాడు. పౌలు రోమీయులు విజయం పొందినప్పుడు విజయం సాధించిన సైనికులను, సైన్యాధిపతిని గౌరవించి సన్మానించు సందర్భములో సువాసనాభరితమైన తైలమును పోయిదురు. రోమా సైనికుల చేతిలో ఓడిపోయిన వారిని మరణానికి అప్పగించేవారు. దానిని దృష్టిలో ఉంచుకొని క్రీస్తు సైనికునిగా తాను సాధించిన విజయములను ప్రస్తావిస్తూ, తాము రక్షింపబడిన వానికి జీవార్థమైన సువాసనగాను, నశించు వారికి మరణార్థమైన సువాసనగాను వివరిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, పౌలు యేసుక్రీస్తు విజయశీలుడై లోకమంతయు సంచరించుచున్నట్లు చూస్తున్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనం విందాం. ప్రార్థన. జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బలహీనతలతో బహుబాధపడుచున్న బిడ్డలపై మీ కనికరము చూపి, నాయనా, ప్రతి విధమైన పరిస్థితుల నుండి ఆశీర్వాదం వైపు నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, మీ కృప చూపి నాయనా, తీవ్రమైన అనారోగ్యం చేత బహుబాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా మంచి సంబంధములు కుదురుటకు, వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని, మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.